హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి వావ్ ఆమ్లెట్ అండి, వెజ్ ఆమ్లెట్ చాలా చాలా బాగా వచ్చింది. చాలా ప్లఫీగా, చాలా క్రిస్పీగా వచ్చింది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. 2 minute వీడియో, చాలా చిన్న వీడియో. మీరు అసలు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే చాలాసేపు వ్యక్తం చేయాలా టైం అని అనుకోవద్దు. 2 minute వీడియోలోనే నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా చేసుకోండి. చాలా 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 బాగా వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఎంత ప్లఫీగా వచ్చిందంటే ఒరిజినల్ ఆమ్లెట్ కూడా అంత బాగా రాదేమో, అంత బాగా వచ్చింది. చక్కగా శనగపిండి, బియ్యం పిండి తీసుకున్నాను. అది ఎలా చేశానో నేను మీకు షార్ట్ వీడియోలో తెలిసిపోతుంది కాబట్టి నేను 1 minute వీడియోలో నేను చెప్పలేనండి, ఎందుకంటే మొత్తం కట్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను. ఇది మాత్రం తప్పకుండా ఇది చేసుకోవాలంటే మాత్రం మీరు ఆ 2 minute వీడియో తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరకాయలు వేసాను, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాను. చక్కగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాను. అదిరిపోయిందండి. అదిరిపోయిందంటే అదిరిపోయింది. ఆమ్లెట్ మాత్రం ఇలా చక్కగా నెయ్యి వేసుకుని, ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుని ఇలా నంచుకుని తినాలన్నమాట. అన్నంలో ఇలా నంచుకుని తినాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఆమ్లెట్ ఎలా తింటారో ఇలాగా. ఇది మాత్రం వెజ్ ఆమ్లెట్. చక్కగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి. మీకు కావాల్సింటే, నేను ఉల్లిపాయలు వేసుకోలేదు, మీకు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. మీరు కావాలంటే ఆ ఫ్లేవర్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. వేరే వెజిటబుల్స్ ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. నేను మాత్రం చాలా సింపుల్గా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని చేసుకున్నాను. అదిరిపోయింది. అలాగే తోటకూర కాదు, గోంగూర పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెండో రోజుకి చాలా ఊరుతుందని నేను మళ్ళీ ఇవాళ కూడా వేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పులుసు మాత్రం అదిరిపోతుంది, ఒక రేంజ్లో ఉంటుంది. ఇది ఆకుకూర పప్పు. సో ఇవంటి రెసిపీస్ చాలా చాలా బాగుంటుంది. ఇవాళ మెయిన్ రెసిపీ మాత్రం ఆమ్లెట్, వెజ్ ఆమ్లెట్. అస్సలు వదలొద్దు, మీరు నమ్మరు, ఇదే చేసుకుంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది, అద్దరిపోతుంది. మీకు పిల్లలు అడుగుతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చేయమని, అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. వండర్ఫుల్ రెసిపీస్. మీ నోరు ఊరుతోంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి, తినండి. 2 minute వీడియో కదండి, తప్పకుండా చూడండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలా చాలా టేస్టీ అయిన వెజ్ ఆమ్లెట్ అండి. బాయ్ అండి.